చూడాలని కలలు కన్నారో అది ఒక స్వతంత్ర రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు. మహాత్మా గాంధీజీ భారత మాత దాస శృంఖలాలు తెంచి స్వాతంత్రం సముపార్జించారు. ఇప్పటి మన ప్రధాని కర్తవ్యం, ముఖ్యమంత్రి కర్తవ్యం అశుభ్రతను తొలగించి భారత మాతకు సేవ చేయటే. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. రావడం జరిగింది. దీన్ని అన్ని రకాలుగా క్రీడాకారులు కానీ పట్టణ ప్రజలు వివిధ క్రీడా పోటీలకు ఆటలకు సంబంధించి ఉపయోగించాల్సిందే ఈ సందర్భంగా ముందుగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటేమో మన మానసిక దారిద్ర్యానికి సంబంధించి, శరీరానికి సంబంధించి, మానసికానికి సంబంధించిన ఒక గట్టి శక్తి అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క స్టేడియంను ఉపయోగించుకోండి. దీనిలో ఉన్నటువంటి వసతులు, మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. ఈరోజు లోపల కూడా ఇండోర్ షటిల్ దాని లోపల ఆస్ట్రోటర్ఫ్ దానికి సంబంధించి ఏమని చెప్పినా తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేసి 2 వాటిని బాగా చేస్తాం. నేను ఈ ప్రాంతంలో ఉన్న పీఈటీలు అందరూ రోజు ఇక్కడికి ఎప్పుడో ఒక్కసారి అవసరమైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఏదైనా కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటే కూడా వాళ్ళకు ఇక్కడ కాంపిటీషన్ చేయండి. ఇంటర్ స్కూల్ కావచ్చు, తర్వాత నేను గతంలో కూడా చెప్పిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి అవార్డ్ ర్యాంక్స్ అంటే పార్టిసిపేషన్ నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్ళకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పిన నేను మళ్ళీ కూడా మాట కట్టుబడినా. దయచేసి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు కొన్ని ఇంకా కార్యక్రమాలు శాంక్షన్ అయినట్టు చెప్తా, కొన్ని దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసే విధంగా జిమ్ కావచ్చు, లేకపోతే ఇతరాత్ర కూడా చేయడం జరుగుతుంది. దానికి ఆయన కూడా కాంపౌండ్ పెట్టేది, సేఫ్టీ కూడా ఉంటుంది. ఎవరు కూడా దయచేసి వేరే జాగాలు అనేక ఉన్నాయి, ఇక్కడ వేరే ఇతరాత్ర పనులకు వాడుకోవద్దని కూడా కోరుతాను. వాడితే పోలీసులను సీరియస్గా వ్యవహరించమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాను. దాని తర్వాత నన్ను ఎవరు తప్పు పట్టుకోవద్దు. ఇక్కడ ఎవరైనా చేస్తే 4 నేరం కింద భావించబడుతుంది. అటువంటి విధంగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి దాకా స్వచ్ఛత పరిశుభ్రతకు సంబంధించి ఒక కార్యక్రమం తీసుకున్నాం. మీ అందరూ ఇక్కడ హుస్నాబాద్ టౌన్ కానీ మండలంలో ఎక్కడున్నా, హుస్నాబాద్లో కూడా చాలా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ స్థల యజమానులు అందరూ కూడా మళ్ళొక్కసారి కోరుతాను, వాటిని మీ ప్రాంతంలో చెట్లు పెరిగి నీళ్లు నిలిచి దోమల కేంద్రాలుగా మారుతున్నాయి. వాటికి మున్సిపల్ శాఖ నుంచి నోటీసులు ఇచ్చినా ఎవరైనా చర్యలు తీసుకోకపోతే తప్పకుండా అవి ప్రభుత్వ స్థలాలుగా భావించి వాటిని అభివృద్ధి చేసి, మీరే ఓనర్స్ ఉంటారు కానీ బిల్డింగ్ కట్టినప్పుడు వాటి అన్ని ఛార్జెస్ రెట్టింపు ఫైన్ రూపంలో వసూలు చేయబడుతుంది. కాబట్టి మీకు మీరే అందరూ ఆ స్థలాలను దోమల పెంపక కేంద్రాలు కాకుండా పరిశుభ్రతగా ఉండే విధంగా అందరూ ఎవరికి వారే పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఓనర్లకు చెప్పైనా చర్యలు తీసుకోవాలి. ఒక 4 రోజుల లోపల అట్లా కానైతే అధికారులు దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ యాక్షన్లా పోయి వాటిని చేయాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుతాం. వాటి మనమే చేపించి ఎట్లా చేయించో వాటికి బిల్డింగ్ కట్టే పర్మిషన్ వచ్చినప్పుడు రెట్టింపు ఛార్జ్ వసూలు చేసి వాటికి సంబంధించి చేయాలని కోరుతాను. తర్వాత ఈరోజు పరిశుభ్రత ప్రతిజ్ఞకు సంబంధించి మహాత్మా గాంధీ రాష్ట్ర వ్యాప్తంగా గణేశుడి నవరాత్రి వేడుకల్ని భక్తి శ్రద్ధలతో అత్యుత్సాహంగా సాంప్రదాయ పద్ధతుల్లో జరుపుకున్నాం. నవరాత్రుల తర్వాత ఊరేగింపులుగా జరిపి నిమజ్జనం కూడా చేయడం జరిగింది. ఆ ఉత్సవ కార్యక్రమం నిమజ్జనంతో ముగియలేదు. నిమజ్జనం తదుపరి కూడా వాటికి సంబంధించి మనం ఏ చెరువులనైతే ఏ జలాశయంలో అయితే చూసినామో అక్కడి నుంచి ఆ వ్యర్థాలను తొలగించినప్పుడే
మన యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల పరిపూర్ణత వస్తుంది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా దయచేసి గణేష్ మండప నిర్వాహకులు ఎవరెవరైతే గణేష్ మండపాల నిర్వహణలో క్రియాశీలకంగా భాగస్వాములైనరో వాళ్ళే ఈరోజు మీ ప్రాంతంలో స్వచ్ఛ భారత్లో భాగంగా, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మీ వాడ మీ ఊరు బాగుండే విధంగా మీరే స్వయంగా పూనుకొని ఎక్కడైతే ఈ జలాశయాల లోపల గణేష్ నిమజ్జనాలు అయినాయో వాటి వ్యర్థాలను తొలగించే అంశం కావచ్చు, లేదా మీ ప్రాంతాల్లో మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి పరిశుభ్రమైన కార్యక్రమాలు శుభ్రంగా ఉంచుకోవడానికి సామాజికంగా గాంధీజీ ఇచ్చినటువంటి సూత్రానికి అనుగుణంగా మన పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకుందామనే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హుస్నాబాద్కు సంబంధించిన మున్సిపల్ పాలకవర్గం ఇందులో క్రియాశీలకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. పట్టణ ప్రజలు కూడా అందరూ ఇంక్లూడింగ్ శానిటేషన్ సిబ్బంది కూడా గతంలో అక్టోబర్ నాడు వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ స్థానిక ప్రజలకు కూడా సహకారం కావాలి. ప్రభుత్వం మాత్రమే కార్యక్రమాలు తీసుకుంటే విజయవంతం అనేటువంటిది కాదు. కాబట్టి ప్రజల భాగస్వామ్యాన్ని మేము మరొక్కసారి స్వచ్ఛ ప్రాంతం మీ యొక్క ప్రాంతం స్వచ్ఛతగా పరిశుభ్రంగా ఉండడానికి మీరే క్రియాశీలకంగా పూనుకోమని అందరూ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.